పోలీసుల అదుపులో ఉండి సాయికృష్ణ హత్య జరిగి కనీసం బాడీ కూడా కనిపించకుండా చేయడం మీద మానవ హక్కుల కమిషన్ చాలా తీవ్రంగా స్పందించింది ఈసారి. అత్యవసర నోటీసులు విజయవాడ పోలీస్ కమిషనర్కి, ఏపీ డీజీపీకి పంపించి తక్షణం మీరు తీసుకున్న చర్యలేంటి, పోలీసుల మీద ఎఫ్ఐఆర్, వీటన్నిటితో పాటు సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరచండి, సాయికృష్ణ అస్థికలను బయటకు తీయండి అని చెప్పి ఆ నోటీసుల్లో చాలా తీవ్రంగానే పంపించింది. ఇవన్నీ ఆదేశాలు ఇచ్చారు. మాకు వచ్చినటువంటి ఫిర్యాదులు, పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకొని స్పందిస్తున్నట్లు కూడా మానవ హక్కుల కమిషన్ పేర్కొంది. ఇది చాలా అస్సలు విస్మయపరుస్తుంది అంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛపై జరిగిన ఘోరమైన దాడిగా సాయికృష్ణ హత్యను ఉటంకించినటువంటి మానవ హక్కుల కమిషన్ చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే అధికార దుర్వినియోగానికి పాల్పడడం ఏంటి అని, కస్టడీ హింసను సహించబోమని, ఇది దేశీయ చట్టాల ఉల్లంఘన మాత్రమే కాదు, అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనలకు వ్యతిరేకము అని చెప్పి వ్యాఖ్యానించింది. పోలీసుల తీరు ఎంత అమానవీయంగా ఉందో బాధితుడి తల్లి విజయలక్ష్మి వాంగ్మూలాన్ని బట్టి అర్థమవుతుందని, పోలీస్ స్టేషన్లో అపస్మారక స్థితిలో ఉన్న కొడుకును చూసిన తల్లికి నీ కొడుకు ఫోటోకు దండ వేసుకో అని సిఐ మాట్లాడడాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్న జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కూడా కస్టడీ మరణం జరిగింది అని ప్రాథమికంగా నిర్ధారించడాన్ని ప్రస్తావించుకుంటూ లాకప్ డెత్ను దాచేందుకు కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ని కావాలనే డిలీట్ చేయడంపై మండిపడింది. ఈ ఘటనకు కారణమైన వారందరిపై పూర్తి వివరాలతో వారం రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్లను ఆదేశించుకుంటూ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో డిలీట్ చేసిన సీసీటీవీ ఫుటేజీని రికవరీ చేయడానికి తీసుకున్న చర్యలేంటి, మృతుడి అస్థికలను వెలికి తీయడానికి తీసుకున్న చర్యలేంటో వివరించాలని, బాధితుడి తల్లితో పాటు ఇతర సాక్షులకు ఎలాంటి బెదిరింపులు లేకుండా భద్రత కల్పించాలి అని చెప్పి ఆదేశించింది. మృతుడి కుటుంబానికి ఇచ్చిన మధ్యంతర పరిహారం గురించి కూడా నివేదికలో పొందుపరచాలని చెప్పి ఆదేశిస్తూ వారం రోజుల్లోగా తక్షణం వీటన్నిటిని వివరించుకుంటూ మాకు నివేదిక పంపించాలి అని చెప్పి ఆదేశాలైతే జారీ చేసింది మానవ హక్కుల కమిషన్.